వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. మన రక్షకుడును ప్రాణనాథుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు స్త్రీలమైనటువంటి మనందరికీ ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం స్త్రీలైనటువంటి వారికి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చినట్లు ఈ మాట ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం ప్రియులారా. మన ప్రాణనాథుడైనటువంటి యేసయ్య భూమి మీదకి దిగివచ్చి పశులపాకల్లో జన్మించి భూమి మీద జీవించినటువంటి కాలమంతా దేవుని మహిమార్థమై జీవిస్తూ చివరికి ఆయన శిలువ మీద మరణించి సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేస్తానని సెలవిచ్చాడు. ఆ మాట ప్రకారం మగ్దలేనే మరియ అనేటువంటి ఈ స్త్రీ సమాధి వద్దకు పరిగెత్తుకుని వెళ్ళినట్లు అక్కడ వ్రాయబడి ఉన్నది ప్రియులారా. అయితే ఈ వ్రాయబడిన మాటలో ఈ మగ్దలేని మరియ ఇంకా చీకటి ఉండగానే, ఇంకా తెల్లవారక మునిపే చాలా తొందరపడి చాలా హృదయంలో ఆరాటం తట్టుకోలేక ఆమె పరిగెత్తుకుని సమాధి దగ్గరికి వెళ్ళింది ప్రియులారా. వెళ్ళడమే కాకుండా సమాధి మీద రాయి పొర్లింపబడి ఉండుట ఆమె చూచినట్లు వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు మగ్దలేని మరియ యొక్క ఆశను తీర్చినట్లు అక్కడ వ్రాయబడి ఉన్నది ప్రియులారా. అలాగే యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనంలో మరొక శ్రేష్టమైన మాట వ్రాయబడి ఉన్నది ప్రియులు. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చునుట కనబడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగ్గా, ఆమె, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుని మీద ఆశ పెట్టుకొని ఆయన రక్తములో కడుగుబడినటువంటి కుమార్తె జీవిస్తున్నటువంటి ఈ మగ్దలేని మరియ యొక్క ఆరాటం చూడండి ప్రియులారా. సమాధి దగ్గరికి అందరికంటే ముందు పరిగెత్తింది. తర్వాత రాయి పొర్లింపబట చూచింది. తర్వాత అక్కడ నా ప్రభు లేడే అని సమాధి బయట నిలిచి ఏడుస్తున్నట్లు వ్రాయబడింది ప్రియులారా. అలాగే ఏడ్చుచు సమాధిలోనికి తొంగి చూడగా తలవైపున ఒకరును కాళ్ళ వైపున ఒకరును దేవదూతలు కనబడినట్లు అక్కడ వ్రాయబడింది. ప్రభు కొరకు మగ్దలేని మరియ ఏడుస్తూ ఉంది ప్రియులారా. ఆమెకు ఒక రోగం వచ్చి కానీ, లేకుంటే కష్టం వచ్చి కానీ, నిందలు వచ్చి కానీ, అవమానం వచ్చి కానీ, లేక తీరని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ భర్తను బట్టి, లేక భార్యను బట్టి, పిల్లలను బట్టి, ఇంకా ఏదో ప్రాబ్లం బట్టి ఆమె ఏడవట్లేదు ప్రియులారా. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడలమైన మనం ఎన్నో విషయాల్లో దేవుని దగ్గర ఏడుస్తూ ఉంటాం, దుఃఖపడుతూ ఉంటాం, కన్నీరు కారుస్తూ ఉంటాం ప్రియులారా. అయితే అలనాడు మగ్దలేని మరియను దేవుడు ఎందుకు ఏడ్చుచున్నావని అడిగినట్లుగా యశోదినాను కూడా మనల్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇదే మాట అడుగుతూ ఉన్నాడు ప్రియులారా. నా కుమారి, అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నావో దేవుడు తీర్చటానికి, ఆ ఏడుపు ఎందుకో, ఆ దుఃఖం ఎందుకో, ఆ కష్టం ఎందుకో, ఆ వ్యాకులం ఎందుకో, దానిని తీర్చటానికి దేవుడు ఎందుకు ఏడుస్తున్నావని మాట్లాడుతున్నాడు. ఎవరిని వెతుకుచున్నావని ఆమెను అడిగినట్లు 15వ వచనంలో వ్రాయబడి ఉన్నది ప్రియులారా.
నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోవుదును అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆయన ఎక్కడో ఉంచితే ఎక్కడుంచావో చెప్తే తోటమాలు అనుకుని ఆమె ఈ మాటలు అడుగుతూ ఉంది. ప్రియుల, నేనే ఆయన్ని మోసుకొని వెళ్ళిపోతాను అంటా ఉన్నది. దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు ఏం భారం అనిపించడు. ప్రియులారా, దేవుని యొక్క మాటలు కూడా భారం అనిపించవు. దేవుని సన్నిధికి వెళ్ళడం భారం అనిపించదు, ప్రార్థించడం భారం అనిపించదు, ఉపవాసం ఉండడం భారం అనిపించదు, సువార్త ప్రకటించడం భారం అనిపించదు, దేవుణ్ణి స్తుతించడం భారం అనిపించదు. ఆమె కూడా సమాధికి వెళ్ళడానికి కూడా భారం అనిపించలేదు. ఆ సమాధిలోనికి తొంగి చూడడానికి కష్టం అనిపించలేదు. ఆయన్ని మోసుకొని రావడానికి కూడా కష్టం అనిపించలేదు. ప్రియులారా, అందుకే నేను మోసుకొని పోతానని అంటాను. ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మన జీవితాల్లో కూడా దేవుని యొక్క మాట మనకు భారముగా ఉండకూడదు. ప్రియులారా, ఈ తల్లి, ఈ భక్తి కలిగినటువంటి మరియా దేవునితో తోటమాలనుకొని నేను ఆయన్ని ఎత్తుకొని వెళ్ళిపోతాను, ఎక్కడున్నాడో చెప్పమని అడుగుతూ ఉంది. ప్రియులారా, దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలం, దేవుని మాటలు వింటున్నటువంటి మనం ఏ మాట విన్నా దాన్ని మనం మోసుకునే వారంగా ఉండాలి. ప్రియులారా, ఆ మాట మోసుకొని వెళ్ళి మన హృదయంలో భద్రం చేసుకొని, సర్వాధికారి సిలువని ఎలాగ మోసుకున్నాడో, సిలువని ఎలాగూ భరించాడో, సహించాడో, ఓర్చుకున్నాడో, ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం దేవుని యొక్క మాటను మోసుకొని వెళ్ళే వారంగా ఉండాలి. ప్రియులారా, మన జీవితాంతం దాన్ని మన తల మీద ఉంచుకొని దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేర్చుకుంటూ వెళ్ళాలని ఈ మాట ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈమెకు దేవుని మీద ఉన్నటువంటి ప్రేమ, ఆశ, ఆరాటం, ఉత్సాహం, ఉత్సవాన్ని బట్టి దేవుణ్ణి మోసుకొని వెళ్ళడం నా వల్ల కాదని అనుకోవట్లేదు. ప్రియులారా, దేవుని సన్నిధిలో చేరినటువంటి మన జీవితాలకు దేవుని మీద నిజమైనటువంటి ప్రేమ, భక్తి, విశ్వాసం మనలో ఉంటే ప్రార్థించడం మనకు భారం అనిపించదు, స్తుతించడం భారం అనిపించదు, సాక్ష్యం పలకడం భారం అనిపించదు, అర్పణివ్వడము భారం అనిపించదు. దేవుని కోసం ఏం చేయటానికైనా పరుగులెత్తుతూ ఉంటాం. ప్రియులారా, ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే చాలామంది స్త్రీలు భక్తి కలిగిన వారై, విశ్వాస వీరులై, దేవునికి మహిమ తెచ్చే పాత్రలై ఎందుకు పరుగులెత్తుతూ ఉన్నారు అని అంటే దేవుని మీద ఆశ చేత, విశ్వాసం చేత వారు అలాగూ పరిగెత్తారు. ప్రియులారా, దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా భక్తి జీవితంలో పరుగులెత్తే వారంగా ఉన్నామా, లేక నిద్రపోతులుగా, తిండిపోతులుగా, తిరుగుబోతులుగా, వదరబోతులుగా ఉంటూ ఉన్నామా? మనల్ని మనం పరీక్ష చేసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే మనం నిద్రపోతులుగా ఉండడం కానీ, తిండిపోతులుగా ఉండడం కానీ, సోమరులుగా ఉండడం కానీ, లేక వదరబోతులుగా ఉండడం కానీ దైవచిత్తం కాదు. ప్రియులారా, దేవుని సన్నిధిలో చేరిన స్త్రీలమైన మనమందరం కూడా మంచి తల్లులుగా, మంచి భార్యలుగా, మంచి విశ్వాసులుగా, సత్క్రియలు చేయవారంగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అది ఇల్లైనా, పొలమైనా, స్థలమైనా, సంఘమైనా, సమాజమైనా, విద్య అయినా, బుద్ధి అయినా, ఉద్యోగమైనా, బిజినెస్ అయినా, కంపెనీ అయినా, ఎక్కడున్నా సరే, దేవుని యొక్క సంఘంలో ఉన్నా సరే, మనం దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే స్త్రీలకు దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27, 28 వచనాలు చదువుకుందాం. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు, యేసుక్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. చాలా మంది స్త్రీలు ప్రార్థించకూడదు, ప్రకటించకూడదు, పాడకూడదు అని అభ్యంతరాలు పలుకుతూ ఉంటారు. దేవుడు పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, దేవునిలో మనం బాప్తిసం పుచ్చుకొని దేవుని సొత్తుగా జీవిస్తూ దేవునికి ఇష్టమైన పాత్రలుగా ఉన్నప్పుడు
స్త్రీ అని పురుషుడని భేదము లేకుండా, గ్రీసు దేశస్థుడని లేక యూదుడని దాసుడని స్వతంత్రుడని భేదం లేకుండా దేవుడు అందరినీ యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవునికి మనం ఇష్టంగా ఉండాలే తప్ప, నమ్మకస్తులమై ఉండాలే తప్ప, దేవుడు స్త్రీ అని పురుషుడని భేదం లేకుండా ఏకముగా అందరినీ దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డలమైనటువంటి మనందరి జీవితాలకు దేవుడిచ్చినటువంటి ఈ మాట. ఎవరైనా మీలో స్త్రీలమైన మేము పాడకూడదని, ప్రకటించకూడదని, ప్రార్థించకూడదని, పరిచర్య చేయకూడదని, బల్ల ఇవ్వకూడదని ఇలాంటి ఆంక్షలు ఎవరైనా మీకు పెడితే దేవుడు ఇచ్చినటువంటి మాటను మీరు జ్ఞాపకం తెచ్చుకొని మీరు ధైర్యముగా దేవుని పనులు ముందుకు సాగాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నా జీవితంలో కూడా లెక్కలేనన్ని మాటలు ఎంతోమంది మీరు ప్రార్థించకూడదు, మీరు ప్రకటించకూడదు, మీరు సత్యసువార్త అనేకుల్లో నిలబడి బోధించకూడదని ఎంతోమంది అభ్యంతరకరమైనటువంటి మాటలు మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడి, సిలువను గురించి నువ్వు ఏలా మాట్లాడకపోతివి, సిలువను గురించి నువ్వెందుకు ప్రస్తావించలేదు, సిలువను గురించి అనేకులకు ఎందుకు ప్రకటించలేదని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను గద్దిస్తూ, సిలువను గురించి నువ్వు మాట్లాడకపోతే నిన్ను బట్టను పిండినట్టుగా నిన్ను పిండుతానని దేవుడు నాతో మాట్లాడాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డలమైన మనం దేవుని మాటకు మనం భయపడాలి. కానీ ఇహలోకంలో ఎవరు మనల్ని బెదిరించినా కూడా మనం భయపడకుండా దేవుని కొరకు బలమైన సాక్షులముగా ఉండాలని, ఇంట బయట సంఘంలో సమాజంలో దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడని, స్త్రీ అని పురుషుడని భేదం లేదని, యేసుక్రీస్తు నందు మీరందరూ ఏకమై ఉన్నారని దేవుడు జ్ఞాపకం చేసిన మాటను జ్ఞాపకం తెచ్చుకుని దేవుడు నీకు అప్పగించినటువంటి పరిచర్యను, ప్రార్థన, విశ్వాసమును, దేవుని యొక్క సన్నిధిని జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవునికి మహిమ తెచ్చే పాత్రగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ శుభదినాన స్త్రీలమైన మనమందరం కూడా అలాగున్న భక్తితో, విశ్వాసముతో దేవుని కొరకు బలమైన సాక్షులమై దేవుడు మనకు అప్పగించిన ప్రతి దానిని తూచే తప్పకుండా నెరవేర్చుకుంటూ ముందుకు సాగాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. స్త్రీలమైన మనందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మీరిచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను. అలనాడు మగ్దలేని మరియతో మాట్లాడి ఎందుకు ఏడ్చుచున్నావని మాట్లాడిన మంచి దేవుడు మీరే, గొప్ప దేవుడు మీరే, సర్వాధికారి అయిన దేవుడు మీరే. తండ్రి, మీకు స్తోత్రాలు. మీ కుమార్తెను మీరు దర్శించినందుకై మును స్తుతిస్తూ ఉన్నాను. మీ కోట్లాది వందనములు తండ్రి. నిజముగా ఏడ్చుచున్న వారందరినీ ఓదార్చే దేవుడు, మంచి దేవుడు, గొప్ప దేవుడు, ధైర్యపరిచే దేవుడు తండ్రి, ఉత్సాహం ఉజ్జీవాన్ని ఇచ్చే మంచి దేవుడు మీరే. మీకు స్తోత్రాలు. ఈ శుభదినాన తండ్రి గలతీ 3:27-28 మాట ప్రకారం స్త్రీ అని పురుషుడని భేదం లేదు, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదని సెలవిచ్చారు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకమై ఉన్నారని మీరు సెలవిచ్చారు తండ్రి. మీ మాట ప్రకారం ఈ మాటలు విన్న బిడ్డలందరినీ ఉత్సాహంతో, ఉద్యమంతో, పరిపూర్ణ విశ్వాసంతో నింపుతూ ఈ మాటలు మీ బిడ్డలకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతూ, ఎవరైతే వెనకంజ వేసి ప్రార్థించలేక, స్తుతించలేక, ప్రకటించలేక, మీ ప్రసన్నతను అనుభవించలేక వెనకబడి ఉన్నారు వారందరిని కూడా యేసుక్రీస్తు నామములో తిరిగి పురికొల్పి మీకు ఇష్టులై, యోగ్యులై వర్ధిల్లునట్లు మీ బిడ్డలను ఆయత్తపరుస్తూ, నూతన ఉత్సాహం, ఉద్యమం మీ బిడ్డలకు ఇస్తూ మేలుతో తృప్తిపరిచి మహిమ పొందమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు మీ బిడ్డలను అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.